టీమిండియాకు డబ్ల్యూటీసీ అవకాశాలు కష్టంగా ఉండబోతున్నాయా అంటే అవుననే చెప్పొచ్చు. సరే, శ్రీలంక మీద తొలి టెస్టులో గెలిచింది, రెండో టెస్ట్ మ్యాచ్ కూడా గెలుస్తుంది అనుకుందాం. సరే, గెలిచింది. ఆ తర్వాత ఏ టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి, మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. న్యూజిలాండ్తో ఉన్నాయి, ఆస్ట్రేలియాతో ఉన్నాయి. మరి వాటి మీద కూడా గెలిస్తే ఇండియాకి పాజిబిలిటీ ఉంటుందా? మరి మిగతా టీమ్స్ ఎలా ఉన్నాయి, వాటి పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఇండియాని డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్ళనిస్తాయా మిగతా టీమ్స్? ఏ టీమ్స్ నుంచి మనకి థ్రెట్ ఉండబోతుంది, అసలు డబ్ల్యూటీసీ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి, ఎస్పెషల్లీ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో? ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్మేషన్. నా పేరు డివి రమణ. సో టీమిండియా అయితే శ్రీలంక మీద గెలవగానే అభిమానుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. రెండో టెస్ట్ మ్యాచ్ కూడా గెలుస్తుంది. సో కంపేర్ చేస్తే ఇండియాకి వీకర్ టీమే, ఇండియాతో పోలిస్తే శ్రీలంక వీకర్ టీమే. అలాగని చెప్పి సొంత గడ్డ మీద వాళ్ళని తక్కువ అంచనా వేయద్దు, ఇవన్నీ మనం అనాలిసిస్ మాట్లాడేటప్పుడు చెప్పుకుంటాము. కానీ ఇండియానే హాట్ ఫేవరెట్, అది అందరికీ తెలుసు. సరే, గెలిచింది అనుకుందాము శ్రీలంక మీద కూడా. నెక్స్ట్ న్యూజిలాండ్తో సిరీస్ ఉంటుంది. న్యూజిలాండ్కి వెళ్ళి 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. మరి న్యూజిలాండ్పై రెండిటికి 2 గెలుస్తుందా అంటే కష్టమే. ఎందుకంటే న్యూజిలాండ్కి వెళ్ళి గెలిచిన దాఖలాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి టీమిండియాకి. ఒకసారి ఎప్పుడో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో సిరీస్ గెలిచింది అనుకుంటా అక్కడ. మరి ఆ 2 కూడా గెలిచింది అనుకుందాము. ఆ తర్వాత ఇండియాలో ఆస్ట్రేలియాతో ఉంటాయి. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఉంటుంది. మరి 5కు 5 గెలుస్తుందా? ఎందుకంటే మెయిన్ కంటెండర్ సౌత్ ఆఫ్రికా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికాకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ ఆడబోయే 8 టెస్ట్ మ్యాచ్లు కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఆడబోతోంది. ఇప్పుడు ఎందుకంటే లీడింగ్లో ఉంది సౌత్ ఆఫ్రికా. సరే, ఫస్ట్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉన్నప్పటికీ కూడా ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్లు ఎక్కువ సౌత్ ఆఫ్రికా కంటే. సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ ఎవరెవరితో ఆడబోతుంది? 3 టెస్ట్ మ్యాచ్లు ఆస్ట్రేలియాతో ఆడబోతుంది, అది సౌత్ ఆఫ్రికా సొంతగడ్డపైనే. ఆ తర్వాత 2 టెస్ట్ మ్యాచ్లు బంగ్లాదేశ్తో ఆడబోతుంది, అది సౌత్ ఆఫ్రికా గడ్డపైనే. ఆ తర్వాత మరో 3 టెస్ట్ మ్యాచ్లు ఇంగ్లాండ్తో ఆడబోతోంది, అది కూడా సౌత్ ఆఫ్రికా గడ్డపైనే. మొత్తం 8 టెస్ట్ మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది సౌత్ ఆఫ్రికా. మరి ఈ 8 టెస్ట్ మ్యాచ్ల్లో వాళ్ళు 5 మ్యాచ్లు గెలిచినా కూడా వాళ్ళకైతే అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ అనేది వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆస్ట్రేలియా సంగతి చూస్తే, ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోవాలి, కనీసం అక్కడ 3 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోవాలి. ఇండియాతో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడితే కనీసం 3 టెస్ట్ మ్యాచ్లైనా ఓడిపోవాలి. అప్పుడే నెక్ టు నెక్ ఉంటుంది ఇండియా, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా మధ్య. సౌత్ ఆఫ్రికా ఎట్లాగో టాప్కి వెళ్తుంది, ఇండియా ఆస్ట్రేలియా మధ్య. అంటే ఇండియా ఆస్ట్రేలియాతో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అనేది చాలా కీలకంగా మారబోతోంది. మరి ఇంకో టీం గురించి మాట్లాడుకోవాలి, న్యూజిలాండ్. మరి న్యూజిలాండ్ కూడా ఇప్పటికే తక్కువ మ్యాచ్లు ఆడింది. మరి న్యూజిలాండ్ ఇండియాని ఓడించాలి. ఆ తర్వాత శ్రీలంకతో ఉంది, ఆ తర్వాత ఆస్ట్రేలియాతోనో ఇంగ్లాండ్తోనో ఉంది వాళ్ళకు కూడా. సో కాబట్టి వాళ్ళు కూడా హోమ్ సాయిల్ మీద ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నారు కాబట్టి న్యూజిలాండ్కి కూడా కొంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అసలు ఒకసారి పాయింట్స్ టేబుల్లో కనుక చూస్తే ఇండియాకి ఎట్లా అవకాశాలు ఉంటాయి? 8 మ్యాచ్లు అనుకున్నాం కదా, 8లో కనీసం ఒక 5 గెలిచింది అనుకుందాం. 5 గెలిస్తే ఇండియాకి ఎంత పర్సంటేజ్ అవుతుంది? మనకి తెలుసు కదా పాయింట్లు ఎట్లా డిసైడ్ చేస్తారో. గెలిస్తే 12 పాయింట్లు, 5 మ్యాచ్లు గెలిస్తే 60 పాయింట్లు అవుతాయి. ప్రజెంట్ 64 పాయింట్లు ఉన్నాయి. 60 + 64 124 పాయింట్లు అవుతాయి ఇండియాకి. మరి పర్సంటేజ్ ఎట్లా లెక్క చేస్తారు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆడిన మ్యాచ్లు ఇంటూ 12, అది ఎంత వస్తుందో అది డివైడెడ్ బై మొత్తం పాయింట్లు ఇంటూ 100, ఇది లెక్క. ఒకవేళ 5 గెలిస్తే, 8లో 5 గెలిస్తే మొత్తం 18 మ్యాచ్ల్లో 124 పాయింట్లు అవుతాయి. మరి 18 ఇంటూ 12 అనుకున్నాం కదా, అది 216 అవుతుంది. 124 డివైడెడ్ బై 216 వచ్చిన దాన్ని ఇంటూ 100 చేస్తే 57.40. సో 57.40 పర్సంటేజ్ వస్తుంది ఇండియాకి 5 మ్యాచ్లు గెలిస్తే 8లో. మరి 57% ఉంటే ఫైనల్కి చేరే అవకాశం ఉంటుందంటే దాదాపు కష్టమే. అంటే 8లో 5 గెలిచినా కూడా కష్టమే. మరి మిగతా టీమ్స్ కూడా ఓడిపోతూ ఉంటాయి. ఒకవేళ ఇండియా గెలిచింది అంటే ఆస్ట్రేలియా ఓడిపోతుంది, ఎందుకంటే ఇండియా ఆస్ట్రేలియా మధ్య కదా జరిగేది. సరే, అలా ఓడిపోయిందే అనుకుందాం. అప్పటికైనా మరి సెకండ్ ఛాన్స్ ఉంటుందంటే న్యూజిలాండ్కి శ్రీలంకతో ఉంది.
సో హోమ్ సాయిల్లో న్యూజిలాండ్ అయితే వదిలిపెట్టదు. ఒకవేళ ఇండియా మీద ఒక మ్యాచ్ వాళ్ళు గెలిచి ఒక మ్యాచ్ మనం గెలిచినా కూడా న్యూజిలాండ్కి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. సరే, అది పక్కన పెడదాం. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తే ఇండియా 8 మ్యాచ్ల్లో 6 గెలిచింది అనుకుందాం. 140 పాయింట్లు అవుతాయి. మరి 140 పాయింట్లని 216తో డివైడెడ్ బై చేసి ఆ తర్వాత ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుంది? సో అలా చేస్తే 64.81 ఆర్ 78 సంథింగ్ వస్తుంది. మొత్తానికి 64 పాయింట్ల కంటే, అంటే 64% కంటే ఎక్కువగా ఉంటుంది టీమిండియాకి. అంటే 8లో 6 గెలవాలి. మరి 8లో 6 గెలవాలంటే ఇప్పుడు శ్రీలంకపై ఒకటి గెలుస్తాము. సో మిగతా 6లో 5 గెలవాలి. మరి మిగతా 6లో 5 గెలవాలంటే ఆస్ట్రేలియా మీద క్లీన్ స్వీప్ చేయగలుగుతామా? సొంత గడ్డపై మనకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో అదే జరిగితే అయితే ఇండియా WTC ఫైనల్ అవకాశాలు అనేవి చాలా అలైవ్గా ఉంటాయి. చాలా చాలా దగ్గరగా ఉంటుంది ఫైనల్కి చేరే అవకాశం అయితే. ఇక సౌత్ ఆఫ్రికాకైతే గన్ షాట్గా ఈసారి కూడా ఫైనల్ వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆస్ట్రేలియాతో 3 ఆడాలి, ఇంగ్లాండ్తో 3 ఆడాలి, బంగ్లాదేశ్తో 2 ఆడాలి. బంగ్లాదేశ్ పై అయితే సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా మీద కూడా వాళ్ళకు కీలకంగా ఉంటుంది, ఇంగ్లాండ్తో కూడా. సో మొత్తానికైతే సౌత్ ఆఫ్రికాకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సెకండ్ ఛాన్సెస్ అయితే ఆస్ట్రేలియాకు ఉంటాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ అండ్ ఇండియాకి ఉంటాయి. సో WTC ఫైనల్ రేసులో అయితే ఈ 4 టీంలు ఉండే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా అయితే డ్రైవర్ సీట్లో ఉండబోతోంది. మరి WTC ఫైనల్కి ఏ టీమ్స్ చేరే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.